పరమేశ్వర ఎన్ని జన్మల బండ పరమేశ్వరం అనేది ఎన్ని జన్మల బాగుంటాయి మీరు చేస్తే మనకి ఇల్లంతా పెద్ద దెంకొని వెళ్ళిపోయి నిలపా చిన్నగా డౌట్ ఏమి సందేహము కాదా నాకు ఇంగ్లీష్ బాగుంది చెప్పరా చెప్పండి నాని ఓ నాకు చిన్నగా డౌట్ అసలు నువ్వెవరు నువ్వు ఉందా నేను అడుగుతాను కదా నువ్వెవరు నువ్వెవరు చెప్పలేవా నువ్వెవరు పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు వచ్చే నాగిరెడ్డి నాగిరెడ్డి నా ఇంక భార్య చేసాము కంటమదేవి వాడు నా ఇంట్లో పనిచేసాము తెల్లారి మళ్ళీ తెల్లారి ఇంకా తెల్లారి వాడు అసలు నువ్వు చిన్నారెడ్డిని భార్య కొండమ్మ మీ ఇంట్లో తెల్లారి వాడు అసలు నాకు చిన్నగా డౌట్ అంటే అసలు ఏమ్మా నీకు పెళ్ళమ్మా ఈయనకి పెళ్ళమ్మా మీరు పాట పాడి మీరు ఇద్దరు సరసాలు ఆడుతుంటే డ్రైవర్ సైడ్ చేస్తాను వెనకాల అవునా ఏంటంటప్పా సైడ్ చేస్తున్నావు ఎవరికే కడుపుకు అన్నం మాత్రమే తినాలా గడ్డి తినకూడదప్పా గడ్డి తింటాను తింటావా చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు మీరు మనిషి మీద అభిమానం ఉండొచ్చు కానీ అనుమానం ఉండకూడదు నాయన అనుమానం పాత సంగతం చాలా రోజులు బతకలు అనుమానం పెట్టుకుంటే ప్రజలు చూసి కూడా నవ్వుతున్నారు నవ్వుతారు పూజ చేస్తాడు సైకి చేస్తాడు చెప్పేది చెప్పేది ఏం చెప్పేది చెప్తాను చూడు
మా పిలిచి నేను గ్యారంటీ ఏమిటి వెళ్ళిపోవాలి మీరు అంతా డౌట్ పిలిచే డౌట్ పడేదినా ఆయన చెప్పేదానికి మీరు ఈ డౌట్ కారణం అని చెప్పేదానికి అడుగుని వస్తా ఉంటే మాత్రం తీసుకునే అడిగితే మాత్రం తెప్పించుకునే దానికి మీ వదిలి గారు 6 మంది ఉన్నారు అప్పుడే అడగచ్చండి అప్పుడు మర్చిపోయినా స్వామి మా పెద్దది నాకు వస్తుంది కదా ఇస్తుంది కదా ఇస్తుంది నీ చెట్టుకు వచ్చే సమయం అందున నా మనసు చాలా ఆనందపడుతుంది ప్రయేశ్వర. ఏమిటి వారి అది? అందమే ఆనందం ఆనందమే మగలందం అందమే ఆనందం ఆనందమే మగలందం అందమే ఆనందం ఈ జీవితం తెలియదు ఆలకించబడి భార్య మనకెటువంటి గొంతు లేకుండా చల్లగా జీవిస్తుండగా ఆ యొక్క 7 అంతస్తుల దారవేళలో నీవు దుఃఖిస్తున్న కారణం ఏమిటి భార్య? రామ 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 రామ
తొమ్మిది చెప్పడానికి 6 మంది కొడుకులు ఉన్నారా ప్రయాణిస్తురా? మనకు గోతం చెప్పేదానికి అమ్మాయి నా తరపున సేదాన్ని కూడా పిలవడానికి ఆడి బిడ్డలు ధనం లేక నేను చాలా చింతపోతున్నా ప్రయాణిస్తురా. ఆ యొక్క 6 మంది కొడుకుల సందరైనను గోత్రమేతియో చెప్పడానికైనా పసుపు కుంకుమ ఇవ్వడానికైనా ఆ యొక్క ఆడపాల సంతానం లేదని నీ ఒక మనసును చాలా చింతపోతున్నావా? ఇప్పుడు ఆ యొక్క ఆడపాల సంతానం కొరకే సచి పత్రులు ఇద్దరు ఏమి చేయగలను భార్య నా తాపేశ్వర చేసినను సేవకు సకిన పోసి పాములకు పాలు పోసినా ఆ యొక్క పరందముల వైన మన పరికరించి ఆడబిడ్డ సంతానం వెళ్తాడని చాలా ఆశ ఉంది ప్రయేశ్వర. నాకు అయితే నీవు చెప్పిన మాట ప్రకారముగా సచి పత్రులతో సమేతముగా తక్షణ ఆ యొక్క అరణ్యవాసం మనం బయలుదేరమా? అదే పదం ప్రయేశ్వర. అటువకారా సమయమందున వీరవారికి పెళ్లిళ్ళు చేశాం, జీవులకు చక్కెర పోసాం. ఎన్ని నోములు వచ్చినా ఎన్ని పూజలు చేసినా కూడా ఆ ఒక్క దేవుడే గరించి మనకు ఆడ బాల సంతానం ఇవ్వలేదు కదా భార్య. ఇప్పుడు నీవైనా ఒకసారి ఆ యొక్క దేవదేవుని మనసారా తెలిసినా కూడా మన మురళి ఆలకించలేమో. ఎన్ని నోములు పూజ చేసినా ఆ యొక్క పరందోడు మొదలు కలిసారు కదా ఆ దేవుదేవుని ఒక పూజ ప్రయాసరాలు భార్య. అదిగో కనలేరా కమలా కాంతోని అదిగో కనలేరా భక్త పరిపాలనే అదిగో కనలేరా సింహ చక్రధారుని చంద్రన్న